అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇక మనకి శివరాత్రి రాబోతుంది కదండి. శివుడికి అభిషేకం ఎలా చేయాలి, ఏ ద్రవ్యాలు అంటే ఏ వస్తువులు శివయ్య అభిషేకానికి వాడతారు, వాటన్నిటిని ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. మీరు లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో చాలామందికి యూజ్ అవ్వచ్చు, కాబట్టి దయచేసి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఈ మాఘమాసంలో శివరాత్రి అనేది 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం మనం శివరాత్రిగా జరుపుకుంటాము. మరి శివయ్య లింగోద్భవ రూపంలో ఆవిర్భవించిన రోజుగా శివరాత్రిని చెప్తూ ఉంటారు. శివయ్యను ఎక్కువగా కూడా లింగ రూపంలో మనందరం కూడా పూజిస్తూ ఉంటాము. స్వామికి అభిషేకాలు చేయడం కానీ లేదా ఏదైనా దేవాలయాల్లో చేయించడం కానీ చేస్తూ ఉంటాం కదా. మరి శివరాత్రి రోజు ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళందరూ కూడా ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ముఖ్యంగా వచ్చేసి శివలింగం లేకపోతే కనుక మీరు ఎలా అభిషేకం చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ముఖ్యంగా వచ్చేసి ఏ ద్రవ్యాలు ఏర్పాటు చేసుకోవాలో చూద్దాము. మొదటిగా వచ్చేసి పంచామృతాలు చూపిస్తున్నాను. ఆవు పాలు, అలాగే కొంచెం వీటిని ముందు రోజుగానే మనం ఆవు పెరుగుగా తోడేసుకోవాలి. అలాగే ఆవు నెయ్యి, పంచదార పొడి కానీ లేదా ఇలా డైరెక్ట్గా పంచదార కానీ చేయొచ్చు. అలాగే తేనె అండి. అయితే ఈ తేనె డైరెక్ట్గా మన తేనె పట్టు నుంచి తీసిస్తుంటారు కదా, అటువంటి చోట ప్యూర్గా కావాలని నేను తెచ్చుకున్నాను. అయితే ఇంట్లోకి కావాలి, ఇలా నాకు పూజలకి కావాలి కాబట్టి నేను సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇలా దేవుడికి వాడేది ఇలా మనం ఇంట్లో వాడుకోవడానికి ప్రత్యేకంగా కొంచెం బాక్సెస్ కూడా గుర్తుగా ఉండేలాగా అలా పెట్టుకున్నాను. సో ఇంకా ఎప్పుడైనా శివయ్యకి అభిషేకాలు చేయాలన్నా, స్వామివారికి పంచామృతాలు కలుపుకొని ఎప్పుడైనా అభిషేకం చేసుకోవాలన్నా, అమ్మవారికి చేయాలన్నా కూడా ఇది ప్రత్యేకంగా నేను పూజల కోసం వాడటం కోసం పెట్టుకున్నాను. ఇలా మీరు ఏదైనా ప్రత్యేకంగా తెచ్చుకోగలిగితే కనుక మామూలుగా మనకు బయటకి షాపుల్లో తెచ్చుకున్న పూజకంటూ సపరేట్గా చిన్న బాటిల్ అయినా తెచ్చుకోండి. ఈ వీటి ఐదింటిని కలిపి పంచామృతాలు అని అంటారు. కాబట్టి ఇక్కడ నేను మనం అభిషేకం చేయాలంటే ఎక్కువ చేస్తేనే ఫలితం వస్తుందని ఏమీ లేదండి. కొంచెం కూడా అభిషేకం చేసినా సరిపోతుంది. ఇక్కడ నేను ఈ అభిషేకాలన్నీ కూడా ఇలా చిన్న గిన్నెలో విడివిడిగా వేసుకుంటున్నాను. అయితే మీరు ఒక పెద్ద పాత్ర కానీ లేదా ఒక గ్లాస్ కానీ తీసుకొని ఈ ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార ఐదింటిని కలిపేసుకొని కూడా ఒకేసారి అభిషేకం చేయవచ్చు. లేదంటే ఇలా విడివిడిగా కూడా అభిషేకం చేయొచ్చు. అయితే ఇక్కడ డైరెక్ట్గా పంచదారతో అయినా చేసేయచ్చు అభిషేకం, లేదంటే కనుక పంచదారని పొడిలాగా చేసైనా సరే అభిషేకానికి వాడుకోవచ్చు. నేనైతే ఐదింటిని కూడా ఇక్కడ విడివిడిగా వేసుకుంటున్నాను. అయితే ఈ ఆవు పాలని మనం ముందు రోజు రాత్రి కొంచెం పెరుగుగా తోడేసుకుంటాం కదా, విడిగా ఉన్న పాలని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు వాడుకోవచ్చు. అయితే ఇక అలాగే వచ్చేసి ఎందుకంటే కొంత పెరుగు, ఆవు పెరుగు కోసం మాత్రమే విడిగా తోడేసుకుంటాం కాబట్టి ఇవి అయితే అభిషేకానికి వాడేవి కాచనివి అయి ఉండాలి, అంటే కాయకూడదు, పాలని పచ్చి పాలు అయి ఉండాలి. ఇక ఆ తర్వాత ఇక్కడ కొంచెంగా నేను పసుపు అలాగే కుంకుమ తీసుకుంటున్నాను. ఇవి ఒకవేళ పంచామృతాలతో మీరు చేయగలిగినా చేయలేకపోయినా పసుపు, కుంకుమ, గంధము ఇటువంటివి నిత్యం మన ఇంట్లో ఉండేవే కాబట్టి వీటితో అయినా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నది పసుపు, కుంకుమ, గంధము కాకుండా విభూదండి. మనకి విభూది అభిషేక విభూదని ఇది విడిగా ప్యాకెట్ దొరికితే నేను తెచ్చుకున్నాను. ఇది కేవలం అభిషేకానికి మాత్రమే యూజ్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ ఇది దొరకపోతే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిత్రపటం లాగా వచ్చి ప్యాకెట్ మీద మామూలుగా ప్యూర్ తెల్లగా ఒక పౌడర్ లాగా ఉంటుంది కదా, అటువంటి విభూది అయినా తెచ్చుకోవచ్చు. ఇక అలాగే కస్తూరి అండి. ఈ కస్తూరి కలిపిన నీటితో కూడా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. ఇవైతే కనుక మనకి పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ నేను కొంచెం కస్తూరిని తీసి వేసుకున్నాను. అయితే వీటన్నిటిని మొత్తంగా కలుపుకుంటే రోజ్ వాటర్తో కలుపుకోవచ్చు, లేదంటే కొంచెం రోజ్ వాటర్ వేసి మిగతా అంతా వాటర్తో కలుపుకోండి నీటితో. ఇక్కడ నేను కొంచెం కస్తూరిలోకి అలాగే మిగతాడిలోకి కొంచెం రోజ్ వాటర్ వేసి మిగతాదంతా కూడా ఎక్కువ నీటితో కలుపుకోండి. ఎందుకంటే మనకి అభిషేకం చేసేంత కావాలి కాబట్టి వీలుగా నేను మామూలు నీటితోనే ఇక్కడ కలుపుతాను. ఇలా కొంచెం వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను పంచదారని కూడా పొడిలాగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా అయినా మీరు వాడచ్చు, డైరెక్ట్గా పంచదారతో అయినా అభిషేకం చేసుకోవచ్చు. ఈ ద్రవ్యాలు అయితే మనకి అవసరం అవుతాయండి అభిషేకానికి. ఇవే కాకుండా మనకి వీటితో పాటు మనకి కొన్ని నీరు, ఒకవేళ మీరు ఏదైనా ఇవేవి ఏర్పాటు చేసుకోలేకపోతే కనుక నీటితో కూడా మనం చేసుకోవచ్చు. ఈ ఆవు పాలు ఏంటంటే సర్వ సౌఖ్యాలని కలగచేస్తుంది. స్వామికి అభిషేకం చేస్తే ఆవు పెరుగు వచ్చేసి ఆరోగ్యము బలము వస్తుందన్నమాట. ఆవు నెయ్యి వచ్చేసి ఐశ్వర్యాన్ని కలగచేస్తుంది. తేనె వచ్చేసి తేజోవృద్ధి అలాగే ఐశ్వర్యం కూడా. పంచదార వచ్చేసి దుఃఖనాశనం, అంటే ఎటువంటి బాధలు లేకుండా పంచదారతో అభిషేకం చేయొచ్చు. అలాగే పెళ్లి కావాల్సిన అమ్మాయిల అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరగా వివాహం అవడం కోసం, శీఘ్ర వివాహం కోసం కూడా పంచదారతో స్వామికి అభిషేకం చేయాలి అని అంటారు. ఇక అలాగే పసుపు కుంకుమలు ఏంటంటే సౌభాగ్యాన్ని కలగచేస్తుంది, మంగళప్రదం, శుభప్రదం అనమాట. అందుకనే పసుపు కుంకాలతో శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు.
ఇక వీటితో పాటు ఏర్పాటు చేసుకోగలిగితే కొబ్బరి నీరండి. ఎలాగో కొబ్బరి చిప్ప, కొబ్బరికాయ కొడుతుంటాము, కొబ్బరి దీపారాధన చేస్తుంటాం కనుక ఇలా కొబ్బరి నీరు, కొబ్బరి బోండం నీళ్ళతో కూడా చేస్తూ ఉంటారు. అలాగే గరిక వేసి నీరు అంటే రాత్రంతా కూడా కొంచెం నీటిని తీసుకొని ఒక చిన్న చెంబులో గరికని తెచ్చుకొని ఆ గరికని ఆ నీటిలో అలానే ఉంచేసి రాత్రంతా కూడా అలానే ఉంచేసి మనము ఉదయమే ఆ గరికతో ఉన్న నీటిని స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. అలాగే ఏదైనా పండ్ల రసాలు, ఈ విధంగా పండ్ల మొక్కలు కూడా వీటిని కూడా మనము అభిషేకానికి వాడవచ్చు. పండ్ల మొక్కలు ఏవైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చండి, విడివిడిగా కానీ లేదా ఈ విధంగా అన్నీ కలిపి కానీ పెట్టుకొని మనము వీటితో కూడా శివయ్యకి అభిషేకం చేసుకోవచ్చు. అయితే గంధం వాడటం వల్ల పుత్రలాభం కూడా కలుగుతుంది, అలాగే అధికారం కూడా వస్తుందని అంటారు. ఎవరైతే సంతానం కోసం చూస్తున్న వారు ఉన్నారో వారు గంధంతో స్వామికి అభిషేకం చేస్తే కనుక పుత్రుడు పుడతాడని, అంటే మగపిల్లవాడు పుడతాడని, లేదా భగవంతుడు ఇచ్చే సంతానం ఎవరైనా ఆరోగ్యంగా పుడితే మంచిదే కాబట్టి అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా అటువంటి వాళ్ళు గంధంతో అభిషేకం చేయాలి అని అంటారు. గరిక నీరు నష్టపోయిన ధనం ఏదైనా మనకి అప్పుల బాధలు తీరిపోవాలన్నా, అలాగే మనకి రావాల్సిన డబ్బు రాకుండా ఉన్నా అటువంటివి మనము తిరిగి పొందడానికి, అప్పుల బాధ నుంచి బయటపడటం కోసం ఈ విధంగా గరిక నీరుతో అభిషేకం చేయాలి. బిల్వపత్రం నీరు అంటే బిల్వదళం ఆ నీటిలో వేసి ఉంచడం కానీ, లేదంటే కనుక బిల్వపత్రం మీద నుంచి నీరు పడేట్లా స్వామివారికి అభిషేకం చేసుకుంటే కనుక ఆ బిల్వపత్రం నీరు భోగ భాగ్యాలను కలగచేస్తుందట. కొబ్బరి నీరు ఏదైతే ఉందో సకల సంపదలు కూడా స్వామివారు ప్రసాదిస్తారట. చెరుకు రసం వచ్చేసి ధనవృద్ధి కలుగుతుంది. దీనితో పాటు చెరుకు రసాన్ని కూడా ముందుగా తెచ్చిపెట్టుకొని ఆ చెరుకు రసంతో కూడా స్వామికి అభిషేకం చేసుకోవచ్చు. దీనివల్ల ధనవృద్ధి కలుగుతుంది. అన్నం అప్పటికప్పుడు వండిన అన్నము చల్లారిన తర్వాత ఆ అన్నాన్ని కూడా మనం అభిషేకానికి ఉపయోగించి ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి, ఆయుష్ కూడా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పుడు కూడా అన్నపానాదులకు లోటు లేకుండా ఉండడం కోసం అన్నంతో అభిషేకం చేయాలి అని అంటారు. పండ్ల రసాలు వచ్చేసి ఇంతకు నేను చూపించాను కదండి, ఆ విధంగా పండ్ల రసాలు చేసుకుంటే కనుక సకల కార్యసిద్ధి విజయం. అంటే ఏదైనా కార్యక్రమం మొదలుపెట్టే ముందు శివయ్యకి పండ్ల రసాలతో అభిషేకం చేసి ఆ సంకల్పం చెప్పుకొని పూజ చేసుకున్న ఇక ఆ కార్యక్రమం ఎప్పుడు కూడా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. పండ్ల ముక్కలు కూడా అదేనండి. పండ్ల ముక్కలు వచ్చేసి అన్ని రకాల పండ్లను కూడా మన అభిషేకానికి వాడవచ్చు. నువ్వుల నూనెతో కూడా స్వామికి అభిషేకం అనేది చేస్తారు. నువ్వుల నూనెతో ఎవరైతే అభిషేకం చేస్తారో వాళ్ళకి అకాల మృత్యు భయం అనేది తొలగిపోతుంది. అపమృత్యు భయాలు అనేవి లేకుండా ఇంట్లో అందరూ ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. నువ్వుల నూనెతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఖర్జూర ఫలం అంటే ఖర్జూరాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటితో కూడా స్వామికి ఆ ఖర్జూర పళ్ళు కానీ లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కానీ స్వామికి అభిషేకం చేస్తే శత్రు బాధలు లేకుండా, అంటే మనకి నరదిష్టి అవి ఉంటూ ఉంటాయి, లేదా మన మీద ఎవరైనా పడి ఏడుస్తుంటారని, లేకపోతే వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని అనుకుంటూ ఉంటాము. అటువంటి బాధలేవి లేకుండా ఉండటం కోసం ఖర్జూర ఫలంతో స్వామికి అభిషేకం చేయాలి అని అంటారు. ఇక పుష్పాలతో, వీటన్నిటివే కాకుండా పుష్పాలతో అంటే పూలన్నీ కలుపుకొని స్వామివారికి అభిషేకం చేస్తే కూడా సొంత ఇంటికి అలా నెరవేరాలన్నా, భూలాభం ఏదైనా భూమి కొనుక్కోవాలన్నా, అటువంటి సమస్యల నుంచి ఏదైనా బయటపడాలన్నా కూడా, అంటే ఏదైనా కొనుగటం కానీ అమ్మటం కానీ ఏదైనా జరక్క ఇబ్బంది పడుతుంటే భూమి వల్ల అటువంటివి ఏవి కూడా ఇబ్బందులు కలగకుండా సజావుగా సాగిపోవడం కోసం కూడా స్వామివారికి పుష్పాలతో అభిషేకం చేయాలి అని అంటారు. శివయ్య అభిషేక ప్రియుడండి. స్వామివారికి హరహర ఓం నమ శివాయ అంటూ స్వామివారికి మనకి ఏ మంత్రాలు రాకపోయినా ఆయన నామస్మరణతో అభిషేకం చేస్తే చాలట ఆయన అల్ప సంతోషి అని అంటారు. అంత తొందరగా ఆయన ప్రీతి చెందుతాట. మనకి పూజ చేయటం, మంత్రాలు చదవటం లేదా నమ్మక చమ్మకాలు చదవటం, అభిషేకం చేసేటప్పుడు రుద్ర కవచాలు చదవటం ఏమీ రాకపోయినా ఓ నమ శివాయ అనుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ మనం స్వామివారి నామస్మరణతోనే అభిషేకం చేసిన చాలు ఆయన చాలా ప్రీతి చెందుతాట. ఆయనకు చాలా ఇష్టపట అభిషేకం అనేది. ఒకవేళ ఇన్ని ద్రవ్యాలు మీరు ఏర్పాటు చేసుకోలేకపోతే పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ నిత్యం మన ఇంట్లో ఉండేవే కాబట్టి వాటిలతో అభిషేకం చేయడం, ఆవు పాలతో, పంచామృతాలతో మనకు దొరికేవే కాబట్టి అవి కనీసం అభిషేకం చేసుకోగలగాలి. ఇవి కూడా మేము చేయలేకపోయాము అనుకుంటే శుద్ధ జలం, గంగాజలంతో కూడా స్వామికి అభిషేకం చేయాలి. ఆ గంగాజలం అనంటే పవిత్రమైన నీరు. ఇంట్లో కూడా మనము ఎంగిల్ అనేది తగలకుండా పవిత్రమైన నీరుని ఏర్పాటు చేసుకుని దాంట్లో స్వామివారికి తులసి దళం వేసినా కూడా అది చాలా పవిత్రం అవుతుందట. లేదా కొంచెం చిటికెడు పసుపు అయినా కలుపుకొని ఆ పవిత్రమైన నీరుతో చాలు అభిషేకం చేసిన, చెంబుడు నీళ్ళతో ఆయనకు అభిషేకం చేసినా కూడా చాలా ఇష్టపడతాడట. అందుకనే ఎక్కువగా కూడా శివరాత్రికి లింగోద్భవ కాలంలో పూజన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అభిషేకాలు చేసుకోవాల్సి ఉంటుంది. శివయ్యకి అతి సులువుగా పూజ చేసే విధానాల్లో అభిషేకం ఒకటనమాట. శివలింగం ఇంట్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకొని ఈ ద్రవ్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుని శివయ్యకి ఈ శివరాత్రికి అభిషేకం అనేది చేసుకోండి. నేను లింగోద్భవ సమయం ఏంటి, ఆ సమయంలో ఎలా అభిషేకం చేసుకోవాలి, ఏ సమయాల్లో చేసుకోవాలి అని నేను మరింత వివరంగా మరొక వీడియోని అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.